హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మై ఫుడ్. ఈరోజు వీడియోలో అయితే మనమైతే మసాలా కాజు చేయబోతున్నామండి. కాకపోతే ఇక్కడ నేను కాదండి, మా పిల్లలు ప్రిపేర్ చేశారు. ఆ వీడియో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక కప్ అయితే కాజు తీసుకొని దాన్ని మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నారు వాళ్ళైతే. ఈ వీడియో తీసేటప్పుడు నేను ఇంట్లో లేనండి, వాళ్ళే ప్రిపేర్ చేసుకొని నాకు వీడియో తీసి మరి పెట్టేశారు. నేను దీన్ని ఎడిటింగ్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తున్న వీడియో అయితే చూసారు కదా. వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనమైతే ఈ కాజులో మనకు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వచ్చాక మనమైతే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చూసారుగా, చాలా బాగా ఫ్రై అయ్యింది. అలా అయితే సరిపోతుందండి. గ్యాస్ వెలిగించేసి దాంట్లోకి మనమైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. గ్యాస్ అనేది మనం మాత్రం లోనే పెట్టుకోవాలి, మరి హైలో మాత్రం పెట్టకూడదు. ఇక్కడ మనం అది జాగ్రత్తగా పాటించాలి. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది నేనైతే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తున్నాను. సారీ, మా పిల్లలు చేస్తున్నారు ఈ వీడియోలో కదా. అలా అయ్యాక మనం ఇందులో ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను కారం అండి, ఒక 1/2 టీ స్పూన్ కారం వేశారు పిల్లలైతే. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. హీట్ అనేది చాలా కావద్దండి, ఎందుకంటే మనకు ఆయిల్లో అవన్నీ మాడిపోతాయి. చిటికెడంతా పసుపు లైట్గా పెట్టేసి వాటిని అయితే ఫ్రై చేస్తున్నారు. నేను లేదు కదండి, వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. అలాగే చిటికెడంతా గరం మసాలా కూడా వేశారు దీంట్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేశారు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నారు. చూడండి, మీకు ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అయింది అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేయండి. ఆయిల్ హీట్ తక్కువగానే ఉన్నప్పుడే వేసుకోవాలి. తర్వాతకి ధనియా పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే ఇక్కడ వేశారు వీళ్ళు. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్లో మనకు చక్కగా ఫ్రై అయినప్పుడే ఆ స్మెల్ అనేది మనకి కాజుకి బాగా పడుతుంది. నేను ఇక్కడ ఇంట్లో లేకపోయేసరికి వాళ్ళకి ఏదో తినాలనిపించి ఏదో ట్రై చేశారండి. ఎప్పుడో నేను చేసింది చూసి ఉంటారు కదా, దాన్ని చూసి వీళ్ళు ఇలా ట్రై చేశారు. ఈ మసాలా అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేశాను. అలాగే చిటికెడంతా సాల్ట్ కూడా వేశాను. ఆ వీడియో అనేది మనకి ఇక్కడ స్కిప్ అయిపోయింది. ఇక్కడ సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన కాజు ఉంది కదండి, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసి మసాలా అనేది పూర్తిగా కాజుకి పట్టేంత వరకు మీ స్టవ్ అనేది మనం లోలో పెట్టేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ మసాలా అనేది మనకి కాజుకి చక్కగా పడుతుంది. చూసారు కదా, మన కాజు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. మన మసాలా కాజు అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి అయితే సూపర్గా ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా మా పిల్లలైతే ఈ మసాలా కాజు అయితే సూపర్గా చేశారండి. మస్త్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.